ఏమిటి ఎస్పీ గారు హఠాత్తుగా ఎలా వచ్చారు? నీకు ముఖ్యమైన విషయం చెప్పాలి పంకజం. పంకజం పేరెత్తకండి బాబు. ఇప్పుడు పద్మావతి పేరుతో 10 మందిలోనూ మర్యాదగా బ్రతుకుతున్నాను. విషయం ఏమిటో చెప్పండి. పరశురాం జైలు నుంచి రిలీజ్ అయ్యాడు. పరశురాం? అంతేకాదు, భుజంగం చావుకు అతనే కారణం నా ఉద్దేశం. శుభవాణి నా కూతురు పెళ్లి చేసుకుంటుంటే ఈ కబురు ఏమిటి బాబు? ఇప్పుడు ఏం జరుగుతుందో ఏమో. నీ ఇంటి చుట్టూ మా మనుషులు 1000 కాళ్ళతో కాపలా కాస్తున్నారు. అతను ఇక్కడికి రావటం అసంభవం. బాబు, నేను పంకజం అనే పాత పేరుని పాత జీవితాన్ని పూర్తిగా చెరిపేసి మర్యాదస్తురాలుగా మారిపోయాను. ఈ సంఘంలో ఒక గౌరవమైన స్థానాన్ని సంపాదించుకున్నాను. ఈ పెళ్లికి వచ్చిన పెద్దలెవరికి నా పాపిష్టి బ్రతుకు గురించి ఏమీ తెలియదు. అందుకే నా ఒకగానొక కూతురు పరువు ప్రతిష్టలున్న పెద్దింటి కొడులు కాబోతుంది. ఇలాంటి పరిస్థితుల్లో ఆ పరశురాం ఇక్కడికి వచ్చాడంటే నా చరిత్ర బట్టబయలవచ్చు, నా కూతురు పెళ్లి ఆగిపోవచ్చు. అందుకే ఎస్పీ గారు, ఈ రాత్రికి ఆ పరశురాం ఇక్కడికి రాకుండా చూడండి. నా కూతురు మెడలో 3 ముళ్ళు పడ్డాక వాడు నన్నేం చేసినా బాధ లేదు, భయం లేదు. చూడు, నువ్వు అనవసరంగా కంగారు పడకు. నీకు ధైర్యంగా ఉంటుంది అంటే ఈ పెళ్లి వరకు నేను ఇక్కడే ఉంటాను. ఆ పని చేయండి బాబు, మీకు బతుకంతా రుణపడి ఉంటాను. హలో, ఎవరు? ఎస్పీ బాబు కావాలా? ఒక నిమిషం ఉండండి. హలో, ఎవరు? ఆశానా? ఏమైందమ్మా? ఎందుకు అడుస్తున్నావు? నీ వదిన ఇంకా రాలేదా? మై గాడ్, నేను ఇప్పుడే బయలుదేరి వస్తున్నాను. భగవంతుడా, బతుకంతా తప్పులు పాపాలు చేసినందుకు నన్ను ఎంతైనా శిక్షించు, కానీ నా కన్న కూతుర్ని మాత్రం కాపాడు. తను పెళ్లి చేసుకుని ఏ కలతలు కల్లోలలు లేకుండా చల్లగా ఉండేటట్టు చూడు స్వామి. ప్రార్థనలు చాలులే పంకజం. పాపం చేసిన నీలాంటి పతిత కళ్ళల్లో నీళ్లు చూస్తుంటే మండే ఎడారిలో వాన కురుస్తున్నట్టుగా చాలా ఆశ్చర్యంగా ఉంది పంకజం. పరశురాం బాబు పేరు గుర్తుంది కదా, పతిత పంకజం. సమాజంలో హై క్లాస్ సొసైటీకి సంబంధించిన పద్మావతి దేవిగా మారిపోగానే నన్ను మర్చిపోయిందేమో అనుకున్నాను, కానీ గుర్తున్నానన్నమాట. పంకజం, సంఘంలో పరువు ప్రతిష్టలున్న ఆ కలెక్టర్ గారి కుటుంబానికి నువ్వెవరవో, నీ అసలు చరిత్ర ఏమిటో తెలిస్తే నీ కూతురి పెళ్లి జరుగుతుందంటావా? జరగదు. ఆపై నీ కూతురి జీవితం సవ్యంగా ఉంటుందంటావా? ఉండదు. నేను పొగడతలతో ముంచెత్తి నీ సమాజం ఊరుకుంటుందంటావా? బాబు, మీకు దండం పెడతాను. నా కూతురు అమాయకురాలు, అది ఏ పాపం తెలియని పిల్ల. దాని బ్రతికి అన్యాయం చేయొద్దు బాబు. ఎంత గొప్పగా నటిస్తున్నావు. అవునులే, నటించడం, మనుషుల్ని నమ్మించడం నీ పుట్టుకలోనే ఉంది. ఇలా నటించి ఆ రోజు కోర్టులో నా మీద నింద మోపావు. ఆడదానిపై ఉండి రాతిగుండెతో రాక్షసిలాగా డబ్బు కాసపడి ఒక నిర్దోషిని జైలు పాలు చేశావు. కటకటాల వెనక్కి వెళ్ళిన నా కథ ముగిసిపోయిందనుకున్నావు. కానీ మళ్ళీ ఇలా పగపట్టిన పాములా ఈ పరశురాం వస్తాడని అనుకోలేదు. అవునా? బాబు, నువ్వేం చెప్తే అది చేస్తాను. అవసరమైతే నా కూతురు పెళ్లి జరిగిన మరుక్షణం కోర్టులో నిలబడి ఆ రోజు నేను చెప్పింది అబద్ధమని, డబ్బు కోసం నిన్ను దోషం చేశానని ఒప్పుకుంటాను బాబు. అక్కర్లేదు పంకజం, అక్కర్లేదు. ఆనాటి నీ అబద్ధం కారణంగా నేను అనుభవించిన 3 ఏళ్ల జైలు శిక్ష మాసిపోతు. నా బ్రతుకులో వృధాగా 3 ఏళ్లు పోగొట్టుకున్నట్టే ఈ రోజు నీ కూతురు 3 ముళ్ళు పోగొట్టుకుంటుంది. బాబు, అంత దారుణం చెయ్యొద్దు బాబు. బాబు, నా కన్నీళ్లతో నీ కాళ్ళు కడుగుతాను. నా కూతురు బ్రతుకు అన్యాయం చేయొద్దు బాబు, అన్యాయం చేయొద్దు.